ఇవాళ మేము రోజు వెళ్ళే దారి కన్నా కొంచెం వేరే రూట్ తీసుకొని వేరే ఊరు వచ్చాము. ఈ ఊరు మా ఊరు నుంచి 1 మైల్ ఉంది. సో మేము రోజు అదే రోడ్లో వెళ్ళి కొంచెం బోర్ కొట్టినట్లయింది మాకు. అది కాకుండా ఇవాళ నుంచి మేము కొంచెం వర్కౌట్ కూడా చేయాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. సో కొత్తగా ఏదైనా కనిపిస్తుందేమో అని చెప్పేసి ఈ రూట్ తీసుకొని ఇటు వచ్చాము. సో ఈ స్పాట్ మాకు కొంచెం బాగున్నట్లు అనిపించింది. మాకు చేసుకోవడానికి కొంచెం రోడ్ పక్క సైడ్న వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం సైడ్కి ఉంది. సో ఇవాళ రోజు ఇప్పటికి 10 days మేబీ 1 week పైన అయింది నేను సైక్లింగ్ స్టార్ట్ చేసి. ఇది 10th డే. మధ్యలో 2 days వ్లాగింగ్ అనేవి మిస్ అయిపోయినాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒకరోజు డేటా మొత్తం నేను పోయింది, లాస్ అయిపోయింది కంప్యూటర్లోకి కాపీ చేస్తున్నప్పుడు. సో అండ్ ఇంకొక రోజు నిన్న మేము ఏమీ షూట్ చేయలేదు. వచ్చాము కానీ నేను సైక్లింగ్ కూడా చేయలేదు. కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాము. సో ముందు మేము వర్కౌట్ మొదలు పెట్టేస్తున్నాం. నేను నెక్స్ట్ వీడియోలో మా పాపకి అసలు నేను ఏం ఫీడ్ చేస్తున్నాను, ఏ టైంకి ఏం పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మేబీ అవి మీకు యూజ్ అవ్వచ్చు. సో ఇవాళ నేను వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నాను. అండ్ మేము వేరే రూట్లో వచ్చాం కాబట్టి మేము బ్యాక్ వే హోమ్ కూడా మీకు మధ్యలో చూపిస్తాను. దాట్స్ ఇట్. సో మళ్ళీ కలుద్దాం టుమారో. బాయ్. సో బ్యాక్ టు హోమ్. ఆల్మోస్ట్ వచ్చేసాము. మా అత్తయ్య మేము చాలా అలసిపోయి వస్తాము రోజు సైక్లింగ్ చేసి ఇలా అని చెప్పేసి మాకు కొద్దిగా ఎనర్జీ బూస్టింగ్ కోసం బీట్రూట్ జ్యూస్ తయారు చేసి ఉంచుతారు. సో బీట్రూట్ జ్యూస్ తాగితే బ్లడ్ కూడా బాగా పడుతుంది, బాడీ పెయిన్స్ కూడా బాగా తగ్గుతాయంట. సో ఇది మా ఇల్లు. మేబీ నేను చూపించినట్లున్నాను ఇంకొక వీడియోస్లో. సో ఇప్పుడు మా అత్తయ్య బీట్రూట్ జ్యూస్ చేసి ఉంటారు. ఒక్క నిమిషం, నేను మౌంట్ నుంచి కెమెరాని తీసుకున్నారు. సో ఈ షేక్ వస్తుంది. ఓకే.
యా ఇది మా ఇల్లు. సో ఇప్పుడు నేను వెళ్ళి చూసారా మా తోడుకోడలు మా అమ్మాయితో ఎలా ఆడుతుందో చూసేసిందండి. ఇక ఆగదు, మమ్మ 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 అనుకుంటూ వచ్చేస్తుంది. అదిగో విన్నారా, ఓయ్ అంట. అసలు అమ్మో ఎంత అగాయిచ్చింది తెలుసా అండి మా పాప. ఇంకొక నిమిషం ఊరుకుంటే కొట్టిద్దేమో అన్నట్లు చేస్తుంది పనులు, దౌర్జన్యంగా అరుస్తుంది. సో నేను ఇక్కడ కూర్చోవడం ఎందుకంటే షూస్ తీస్తున్నాను. సో షూస్ మళ్ళీ వచ్చి సరి చేసుకోవచ్చు. ఫస్ట్ యోష్లు మా బంగారం ఇది చూసారా ఎంత ఆనందమో. 2 గంటలు అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయావని వద్దంట. అసలు చూసారండి దీనికి ఇప్పుడు 10 months అండి ఈ పాపకి, ఈ బుడ్డదానికి 10 months. అసలు చూసారా ఎలాగ వద్దంటుందో, తల అడ్డంగా ఊపి. వాళ్ళ అన్న దగ్గర నేర్చుకుంది. ఇంకో వీడే ఆ గబ్బోడు చూడండి చక్కగా నిద్రపోతున్నాడు, దానికి అన్నీ నేర్పిస్తున్నాడు. సో యా మా హస్బెండ్ జ్యూస్ తీసేశారు. అత్తయ్య పంచదార కలిపారా? యా సో పంచదార కలపలేదంట, మనం కలిపేస్తున్నామా. ఈ జ్యూస్ బీట్రూట్ ముక్కలు చేసేసి మిక్సీకి వేసి వడకట్టేసి తాగడం. సో అలానే అయితే ఆ బీట్రూట్ స్మెల్కి అస్సలు తాగలేమని మా అత్తయ్య గారు ఇందులో కొంచెం లెమన్ కూడా కలుపుతారు. లెమన్ కలిపితే ఆ స్మెల్ తెలియకుండా ఉంటుంది. సో ఇవాళ క్యారెట్ కూడా కలిపారు అత్తయ్య. సో అప్పుడప్పుడు క్యారెట్ కూడా కలుపుతారు, ఇవాళ కలపలేదంట. జాంకాయ కలిపారా? యా జాంకాయ కలిపారంట మా అత్తయ్య. సో మన ఇష్టం, ఆ స్మెల్ పోయి మనకి వేరే స్మెల్ వస్తూ ఏదన్నా చక్కగా ఉండేదానికి మనం ఏవైనా కలుపుకోవచ్చు. జామకాయ ఇంకేదైనా కూడా కలుపుకోవచ్చు. క్యారెట్, యాపిల్, మనం సహజంగా మ్యాంగో జ్యూస్ చేసుకునేవి ఏవైనా కలుపుకోవచ్చు. సో నేను ఇంక వెయిట్ చేయలేకపోతున్నా, తాగేద్దామా. ఇదేనా మేము ఇందులో ఇప్పుడు హ్యాపీ ఫిజ్ కలుపుకొని తాగుతున్నాం. చెప్పాను కదా ఏదైనా కలుపుకోవచ్చు. సో అసలు బీట్రూట్ లానే లేదు, జామకాయ ఫ్లేవర్ అండ్ హ్యాపీ ఫ్లేవర్ బాగుండి. ఇంకా నువ్వు నేనేకమ్మా. No.